హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ శ్రీనువాణి. ఈరోజు మన ఇంట్లో ఎలా ఆనియన్స్ పకోడీ వేసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్, వేడివేడిగా. అంతకుముందు మా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇగో చిన్న బౌల్లోకి ఆనియన్స్ కట్ చేసుకుని తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఎక్కువైనా కోసుకోవచ్చు, తక్కువైనా కోసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం ఆనియన్స్ తినేదాన్ని బట్టి. ఇలా కలిపితే చిన్న చిన్న ముక్కలుగా విడిపోద్ది ఫ్రెండ్స్ ఆనియన్. తగినంత శనగపిండి తీసుకోండి, మనకి టేస్ట్కి తగ్గంత సాల్ట్, మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ కూడా కలుపుకోండి ఫ్రెండ్స్. కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత వాము, తగినంత సోడా ఉప్పు వేసుకుని వాటర్ కలుపుకోండి ఫ్రెండ్స్. పకోడీలు ఎక్కువ వాటర్ పట్టదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆనియన్లో ఎక్కువ క్వాంటిటీ మనకి వాటర్ క్వాంటిటీ ఉంటుంది. అందుకని మనం కొంచెంగా వాటర్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో పక్కన పెట్టుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కుతుందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెం వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో ఆయిల్ హీట్ అయిపోయింది. ఇదిగో చిన్నగా వేస్తున్నాను ఫ్రెండ్స్. లావుగా వేస్తే ఏంటంటే మనకు ఆనియన్ ఉడకదు, లోపల పకోడీ కరకరలాడదు ఫ్రెండ్స్. చిన్నగా వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది పకోడీ అనేది. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఫ్రెండ్స్. మీరు ఏమి బయట ఖర్చు ఏమి ఉండదు, టైంపాస్కి చక్కగా వేసుకు తినొచ్చు మీరు. 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటే 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చిందాకా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేసిన తర్వాత తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగో గోల్డెన్ కలర్లోకి వచ్చింది చూడండి. ఇలా తీసేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇగో ఈ గోల్డెన్ కలర్లో మాత్రం పక్కా రావాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమి లేకుండా ఆనియన్ పకోడీ.